ఈ వివాదం జరుగుతూ ఉంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అట్లాగే కేసీఆర్ వస్తానంటే వెంటనే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయంతో సంబంధం లేదని, అంటే ఈ ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆందోళనకి అసలు ఎందుకు చర్చ జరుపుదాం, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తానంటే ఆయన ఎప్పుడు వస్తానంటే అప్పుడు అసెంబ్లీలో చర్చ పెడదాము, కేసీఆర్ గారు వచ్చి ఆయన వాదన వారు వినిపిస్తే నా వాదన నేను వినిపిస్తాను, నేను ఇప్పుడు చేసింది తప్పు అయితే నువ్వు ఆ రోజు చేసినటువంటిది 2 టర్మ్స్లో చేసినటువంటిది అద్భుతమైనటువంటి పని, లేకపోతే నువ్వు చేసింది ఏమైనా గొప్ప పని, నేను చేసింది ఏమైనా గొప్ప పని కాదా, అంటే నేను కొంచెం గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నాను, ఆయన అలా మాట్లాడతాడు. మొత్తానికి దాని మీద మీ బలం ఎంతో మా బలం ఎంతో, మేము ఎలా మాట్లాడతాం మీరు ఎలా మాట్లాడతామని మాటల బలాన్ని చూపించుకోవడానికి ఆయన రమ్మన్నారు. కేసీఆర్ గారు రావట్లేదు కదా, అసెంబ్లీకి రావటం మానేశారు. మరి వస్తారో లేదు భవిష్యత్తులో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు కాబట్టి అది ముందుకెళ్ళే అంశం కాదు. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ.